వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎలమంచిలి నియోజకవర్గ మునగపాకలో వెలుగులు తీసుకొచ్చిన సంక్రాంతి సంబరాలు. రైతు సంఘం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన ఎడ్ల పందాలు, గుర్రం పందాల పోటీలు. అభివృద్ధి పనులకు సహకరించే వారికి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది స్పష్టం చేసిన పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పాలకొండలో కన్నుల పండుగగా గోపూజ. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. వెంకటాద్రిపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అంగరంగ వైభవంగా జరిగిన గోదా కళ్యాణ ఉత్సవం. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమకూర్చిన పట్టు వస్త్రాలు అందజేత. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా సాగాయి. కీర్తిశేషులు మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పల నరసింహ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో సాగిన ఈ వేడుకల్లో వందలాది మంది మహిళలు, చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను పాటవాలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో భాగంగా పెద్దవారికి ముగ్గుల పోటీలు, మహిళలకు పిండి వంటల పోటీ, చిన్నారులకు నృత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే గణబాబు హాజరై పోటీల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి బహుమతి ప్రదానం గావించారు. అందరికీ నమస్కారం. సంక్రాంతి వేడుకలు, సంబరాలు పట్టణ వాతావరణంలో పల్లెలకే పరిమితమైనటువంటి ఆ పండుగ వాతావరణాన్ని గోపాలపట్నానికి గత కొన్నేళ్లుగా పరిచయం చేస్తున్నాం. పట్టణం అయిపోయింది, అందరూ కూడా గ్రామాలకు వలసలకు వెళ్ళడం. పూర్వం గోపాలపట్నం గ్రామస్తులందరూ కూడా గ్రామానికి రావడం అనేటువంటిది ఉంటుంది. ఆ సంబరాల్లో భాగంగా ఈ 2 రోజులు కూడా ముగ్గుల పోటీలు, పిండి వంటల పోటీలతో పాటు మా వార్డు నాయకులందరికీ కూడా ప్రతి వాటికి కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. దీనికి మించి ఆదర్శ దంపతులు అనేటువంటి ఒక బెస్ట్ కపుల్ అవార్డ్స్ ఇవ్వడానికి ఆ ముందుకు వచ్చేటువంటి దంపతులకు కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో అలాగే చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సెస్. సో ఒక కోలాహలంగా ఏదైతే మన సంస్కృతి, మన సంప్రదాయం, పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ పండుగ, రైతన్నలు పండించిన పంట చేతికి వచ్చే వేళ పండుగలా జరుపుకునేటువంటి ఒక ఆనవాయితీని ఇప్పటికీ కూడా అది కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ వేడుకలు ఈరోజు గోపాలపట్నంలో జరగటం, దానిలో మేము అందరం భాగస్వామి అవటం సంక్రాంతి సంబరాల్లో వెలుగులు తీసుకొచ్చాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాకలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల పందాలు, గుర్రం పందాల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలు తిలకించేందుకు తరలివచ్చిన పల్లె ప్రజలతో గ్రామం కలకలలాడింది. ఈ ఎడ్ల పందాల పోటీలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీలను గత 18 సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో వివిధ మండలాల నుంచి 16 ఎడ్ల బండ్ల పోటీదారులు పాల్గొన్నారన్నారు. అంతకుముందు ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తున్న రైతు సంఘం సభ్యులు అభినందనీయులు అన్నారు. కనుమరుగు అవుతున్న సాంప్రదాయాలను గుర్తుకు తెస్తూ ఇటువంటి పోటీలు నిర్వహించడం విశేషం అన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు దాడి రత్నాకర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనం ఈ రోజుల్లో అంతా క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుల పందాలు కానీ, అలాగే గుర్ర పందాలు కానీ ఇవన్నీ నిర్వహిస్తున్న పెద్దలకి ప్రత్యేక ధనాలు. ఎందుకంటే 18 సంవత్సరాలు చేస్తున్నారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా చేసి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దారి వీరభద్రరావు గారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ ఇక్కడికి వచ్చిన మీకందరికీ, అలాగే ప్రత్యేకంగా ఎవరైతే ఈ పోటీలు నిర్వహిస్తున్నారో ఈ గ్రామ జరుగుతుంది. అంతేకాకుండా గుర్రాల తాలూకు ప్రదర్శన, వాటి తాలూకు పోటీలను కూడా దీంతో పాటుగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని అప్పటి నుంచి కూడా
చేపడుతున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే ఎక్కడా కూడా ఎడ్ల బళ్ళు కనిపించేటువంటి పరిస్థితి కనపడలేదు. అలాగే ఇట్లైనటువంటివి కూడా కనపడడం ఈ పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి కనీసం ఎవరైతే ఎడ్ల బళ్ళని ప్రోత్సహిస్తున్నారో అటువంటి వారిని ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో అయినా సరే ఈ కార్యక్రమం జరపాలని వీళ్ళు ఇప్పటికీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణ చేస్తున్నటువంటి సంవత్సరం కూడా అంటే నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాల్లో ఎలమంచిల్లో మొదలు పెట్టిన తర్వాత నుంచే ఈ పోటీలు మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా మరి మాస్టర్ గారిని మేము ఆహ్వానించుకోవడం, ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా మాస్టర్ గారు మా మీద మనందరి మీద ప్రేమతో రావటం, ఆయనతో పాటు మన రత్నాకర్ గారు కూడా ఎప్పుడు మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం రావటం మనకి ఎంతో ఆనందం. దీనికి ప్రత్యేకమైన మరి నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు మీ చలన చూపు మా మీద ఉండాలని చెప్పి మాస్టర్ గారిని కోరుకుంటూ శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నా. మరి ఈ కార్యక్రమం మరి అందరం కూడా మరి ప్రసాద్, సాఫ్ట్వేర్ ప్రసాద్ అంట, కోరకోట ప్రసాద్, నాడాపల్ నాయుడు. సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రేపు ముందుగా కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండల పార్టీ అధ్యక్షుడిని, అలాగే ఈ ఎడ్ల పందాలకి గుర్ర పందాలకి కూడా గౌరవాధ్యక్షుడిని. నా పేరు పెంటకోట విజయ్. మేము ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతి టైంలో భోగి రోజు గాలిపటాల పోటీ, అలాగే సంక్రాంతి రోజు ఎడ్ల పంది పోటీలు, కనుమ రోజు గుర్రాల పోటీలు పెట్టడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా మేము రెట్టింపు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రైజ్ మనీని. అలాగని వాళ్ళు కూడా దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఈరోజు మీరే చూసారు, ప్రత్యేకంగా వాళ్ళకి 3000 పారితోషికం ఇస్తామని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈరోజు వాళ్ళు కూడా చాలా ఆనందంగా వచ్చి వెళ్తారు. 4 ప్రైజులు పెడతామండి. 2 రోజులు కూడా భారీ సంఖ్యలో లక్షల మీద జనం వచ్చి చూసి మా ఈ ప్రోగ్రామ్ ని ప్రతి సంవత్సరం కూడా. నమస్కారం అండి. గత 18 సంవత్సరాలుగా ఇక్కడ ఎడ్ల పందాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా సంక్రాంతి రోజే చేయడానికి కారణం ఏంటంటే, సంక్రాంతి అంటే తెలుగు ధనం ఉట్టిపడే విధంగా అందరూ రైతులకి భోగి భాగ్యాలతో అందరికీ సిరి సంపదలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా రైతు సంబంధించిన ఏరియా కావడం వల్ల ఇక్కడ పొలం వస్తే భోగి ముందు రోజు వరకు మాత్రమే వస్తుంది పంట చేతికి. అందరికీ పంటకి ఇంటికి వచ్చే టైంలో భోగి భాగాలతో సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల నుంచి ఉన్న రైతులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం. ఎడ్ల బండి పోటీలకి మేము రావడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, చాలా అంగరంగ వైభవంగా జనాలు చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. అలాగే అందరూ కూడా ప్రశాంతత ఉండాలని చెప్పి, సౌభాగ్యాలతో కలగాలని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఎన్నాళ్ళుగా చాలా మా దగ్గర అయితే మాది గాజువాక ప్రాంతంలో ఒక ఏది కూడా కోళ్ళ పందాలుగానే ఉండవు. మరి నేనైతే ఈవేళ కూటమి ప్రభుత్వం ద్వారా యలమంచిలి అచ్యుతాపురం ప్రాంతంలో అక్కడ మన ప్రగణాశ్వర గారు తిరుపతి గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఈవేళ కోడి పందాలు ఏర్పాటు చేయడం ఈ రోజు కూడా చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చాను మనోపాక. నేను చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను ఎప్పుడు రావాలని. నిజంగా చాలా ఎక్సలెంట్ గా, చాలా ఆర్గనైజర్ కానీ ఇక్కడ ఉన్న కమిటీ వారు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా బాగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. పాలకొండలో కన్నుల పండుగగా గోపూజ. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పాలకొండ జనవరి 16. భారతీయ సనాతన సాంప్రదాయాల్లో గోవుకు ఎంతో పవిత్ర స్థానం ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని గోవుకు పూజార్హత కల్పించాయి. గోవును సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావించి పూజించే ఆచారం అనాది నుండి మన హిందూ సాంప్రదాయంలో ఉంది. ఇంతటి పవిత్రమైన గోమాతను కనుమ పండుగ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ శ్రీ కోటాదుర్గ దేవాలయంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ
ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో దేవాలయ ఆవరణలో గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను కొలవటం మన ఆచార సాంప్రదాయం అని, గోవును పూజించడం వల్ల సర్వ సంపదలు సౌభాగ్యం లభిస్తాయని, దీనితో పాటు అనేక ఆధ్యాత్మిక లౌకిక ప్రయోజనాలు సమకూరుతాయని అన్నారు. గోపూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ముందుగా గోమాతకు ప్రత్యేకంగా ముస్తాబు చేసి వృష్ట భాగంలో పువ్వులు, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు. గోపూజను పాడి పంటల పశువులను కొలిచే పండుగగా, ప్రకృతి మాతను పూజించే పండుగగా కొలుస్తారు. ఇంతటి పవిత్రమైన గోమాతను కనుమ రోజు పూజించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని నమ్మకం. గోపూజ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్, రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు శేషపు జోగినాయుడు, పార్వతీపురం సబ్ ఇన్స్పెక్టర్ వామనరావు, సాంఘిక శాస్త్ర అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి బడాన రాజు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు కర్రా రవి, ఎస్వీబీసీ రిపోర్టర్ మజ్జి మోహన్ రావు, రౌతు సంతోష్ కుమార్, కొక్కురోతు అప్పలనాయుడు, బాడాన శివదేవి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు గణేశ్ శారదాంబాయై నమః. శ్రీ బాలాపరమేశ్వరీ దేవి అయి నమః. కలియుగంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి జీవి గోమాత. గోమాతకు ఏ జంతువులకు లేనటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన హైందవ ధర్మంలో ఉంది. ఎందుకంటే 33 కోట్ల దేవతలు ఆమె శరీరంలో నివసించి ఉంటారు. తృణము తిని అంటే గడ్డి తిని అమృతత్వమైనటువంటి పాలను, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది ఆ పాలను మనకు అందిస్తుంది. మానవుడు ఏ విటమిన్లు లేనటువంటి ఆహారంలో తిని సమస్త రోగములకు బానిసవుతున్న ఈ తరుణంలో సనాతన ధర్మంలో గడ్డి తిని అమృతంతో సమానమైనటువంటి పాలను మనకు అందించి సర్వరోగ నివారిణి అయినటువంటి ఆ ఆవు పాలు మనకు అందించి జ్ఞానాన్ని, తేజోవృద్ధిని, వంశాన్ని మనకి ఆమె ప్రసాదిస్తోంది. అందుకే గోవును కూడా జాతీయ జంతువుగా ఈరోజు మన హైందవ సాంప్రదాయంలో గుర్తించారు. సనాతన ధర్మంలో గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు, ఆడవారు, గోమాత, బ్రాహ్మణోత్తముడు, ఈ మూడు ఎక్కడైతే సుభిక్షంగా ఉంటాయో అక్కడ సస్యశ్యామలం, సరైన సమయానికి వర్షములు పడి పంటలు పండుతాయని మనం చెప్పినటువంటిది కాదు. ఇది ఆర్యోక్తి, ఋషులు చెప్పినటువంటి, దేవతలు చెప్పినటువంటి మాటలు. ఈరోజు మన ఆలయంలో ఎంతో పవిత్రమైనటువంటి కనుమ పండుగను పురస్కరించుకొని దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, గోమాత యొక్క ఆశీస్సులు, 33 కోట్ల దేవతల ఆశీస్సులు పొందాలని, ఈ రోజున ఎవరైతే గోమాతను అర్చిస్తారో వారిలో ఉండేటువంటి రుగ్మతలు, దోషములు, కల్మషములు అన్నీ కూడా పోయి మంచి ఆలోచనలతో, ఆరోగ్యంతో, తేజస్సుతో వెలుగొందుతారని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి మన అమ్మవారి సన్నిధిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గోమాతను, గోశాలలో ఉండేటువంటి ఆ గోమాతలకు భక్తి శ్రద్ధల నడుమ పూజించడం జరిగింది. ఆమె అనుగ్రహంతో సర్వ శుభాలు, సర్వసుఖాలు ప్రతి ఒక్కరూ పొంది ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గోమాత ఆశీస్సుల వలన ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో సప్లైన్ గిరిజన ప్రాంతంలో సార్లంక గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ లీకు సుమారు 52 కుటుంబాలకు చెందిన ఇల్లు కాలిపోవడంతో ఆయా గిరిజన కుటుంబాలు పండుగ పూట కట్టుబట్టలతో నిలువ నీడలేక రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు
పసగడుగుల గోపి తన ఉదారత చాటుకున్నారు. తన వంతు సాయంగా అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, దుప్పట్లు, పళ్ళు వంటి ఇంటికి సంబంధించిన నిత్యావసర సరుకులు గోపీకృష్ణ చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామిరెడ్డి, కోదండ వాసవి, గ్రామస్తులు పాల్గొన్నారు. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఒకే ఊర్లో ఇంత జరగడం అనేది. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. కాదు ఇది స్పందించి ఇది 75 సెంట్లు అని చెప్పారు. ప్రతి కోల్పోయిన వ్యక్తికి కూడా ప్రతి వాళ్ళకు కూడా మళ్ళీ ఇల్లు కొత్తగా శాంక్షన్ చేశారని ఎమ్మెల్యే గారు నిన్న కూడా చెప్పారు. ఎంపీ గారు కూడా 25,000 ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి నష్టం అయితే ఉండదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది, ప్రజలు అండగా ఉంటారు. ఇంకా మేము జనసేన పార్టీ తరఫున మా నియోజకవర్గం నుంచి, రంపచోడ నియోజకవర్గం నుంచి జన సైనికులకు కానీ కూటమి నాయకులకు కానీ ఎంతో మందికి తెలియజేస్తున్నాం. మీకు ఎంతో ఇంకా అండగా ఉంటారు. మీకు పార్టీ అండగా ఉంటుంది, మీకు మేము అండగా ఉంటాం. మీరు ఎటువంటి అధైర్యపడవద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ఈ విషయం. ఏజెన్సీల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏజెన్సీ గురించి ఎప్పుడు పట్టించుకుంటున్నారు తెలుసు కదా. అభివృద్ధి పనులకు సహకరించే వారికి తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పినగడి రోడ్డు విస్తరణ పనుల్లో నిర్మాణాలు కోల్పోయిన బాధితుల నష్టపరిహార పంపిణీ కార్యక్రమానికి రమేష్ బాబు మేయర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే వేపగుంట నుంచి మాడుగుల ప్రాంతం వరకు జాతీయ రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, విశాల హృదయంతో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నష్టపరిహారం అందించే విషయంలో ఎటువంటి పొరపాట్లు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని, వారందరికీ తప్పక న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు జెడ్సీ శంకర్రావు, రామలింగారెడ్డి, జనసేన నాయకులు ఐతా సింహాచలం, రాజుల సుధా, రాపర్తి కృష్ణమోహన్, జగన్మోహన్, పాత్రుడు, రాపర్తి కిషోర్, బంటు సురేష్, ఆర్ఎస్ నాయుడు, కంచిపాటి మధు, టీడీపీ నాయకులు దాట్ల మధు, కరకదేముడు, బీజేపీ నాయకులు గొర్ల రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. మన కూడా నుంచి కానీ వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళకి డబ్బుల రూపంగా కానీ లేకపోతే టీడీఆర్ రూపంగా కానీ పూర్తిగా ప్రజాపాలనలో ఒక విధానంగా తీసుకునే భాగంగా కాంపన్సేషన్లో కూడా ఎవరైనా ఒకళ్ళిద్దరు నలుగురు ఏదైనా రాని వాళ్ళు ఎవరైనా కంగారు పడక్కర్లా. ఎంఆర్ఓ గారిని మళ్ళీ రీచెక్ చేయించి ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి వెళ్తుంది. అలాగే టీడీఆర్ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం. మరి మాస్టర్ ప్లాన్ రోడ్లో ఎయిర్పోర్ట్ జూన్ ప్రారంభమయ్యేసరికి మే నెల కల్లా 7 రోడ్లు మార్క్ చేస్తే దాంట్లో 3 రోడ్లు మన పెందుర్తికి సంబంధించినవే ఉన్నాయి. అడివారం టు సొంట్యాం రోడ్డు అయినా దాంట్లో ఒక పార్ట్ మంది, వేపగుంట టు జొత్తాడు రోడ్డు అయినా, వేపగుంట టు పెనగాడు రోడ్డు అయినా ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరమైన రోడ్లు. మే నెల కాల ఇస్తామని చెప్పి మొన్న డీడీఆర్సీ మీటింగ్లో కూడా కమిషనర్ గారు జీవన్ అనకాపల్లి జిల్లా పట్టణంలోని ఎన్టీఆర్ ప్రముఖుల విగ్రహాలను పరిరక్షించుకోవాలి. అనకాపల్లి పట్టణంలోని మాజీ మంత్రి వర్యులు దాడి వీరభద్రరావు హయాంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద ఏర్పాటు చేసిన పలు శాశ్వత కట్టడాలను, విగ్రహాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. జనవరి 18 ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం యొక్క నిర్వహణ బాధ్యతలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జూనియర్ కాలేజీ చూసుకుంటుంది. ఈ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలను గాని, విగ్రహం కనబడకుండా హెల్డింగ్లు గాని ఏర్పాటు చేయవద్దని ప్రజలకు మరియు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ జంక్షన్ను మొదట ఎన్టీఆర్ రింగ్ రోడ్ జంక్షన్గా నామకరణం చేయడం జరిగిందని, కానీ ప్రస్తుతం
అది వాడుకలోకి రావటం లేదని, మరలా దాన్ని వాడుకలకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఎవరైనా హోర్డింగ్లను ఏర్పాటు చేస్తే వాటిని వెంటనే తీసివేయటం జరుగుతుందని, దయచేసి ఎన్టీఆర్ గారి విగ్రహం చుట్టూ పోస్టర్లు అంటించడం కానీ, బ్యానర్లు కట్టడం కానీ, హోర్డింగ్స్ పెట్టడం కానీ చేయొద్దన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎదురుగా ఉన్న పోలీసు వారి అవుట్ పోస్ట్ను కూడా వేరే ప్రదేశానికి మాత్రం జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద గల ఎన్టీఆర్ హాస్పిటల్ ఎల్ఈడి బోర్డు 6 నెలల కిందట పాడవటం జరిగిందని, దానిని వెంటనే బాగు చేయవలసిందిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ వారికి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు ఏర్పాటు చేయటం జరగలేదని, దానిని కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ గౌరవ ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఎల్లుట ఆదివారం జనవరి 18వ తారీఖు. మరి ఆనాడు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహాలని, అలాగే ఎన్టీ రామారావు స్టేడియం, ఎన్టీ రామారావు హాస్పిటల్, ఆయన పేరు మీద ఎన్నో శాశ్వత కట్టడాలను నిర్మించడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహం ఈ మెయింటెనెన్స్ కూడా జోనల్ కమిషనర్ జీవీఎంసీ వారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కూడా వారెవరు కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళెవరు కూడా కనీసం క్లీన్ చేసిన దాఖలాలు కూడా లేవు. అయినప్పటికీ కూడా మేము 2 సంవత్సరాల నుంచి ఇక్కడ నెహ్రూ గారి విగ్రహం, అలాగే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఐలాండ్స్ రెండింటినీ కూడా మా ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున అడాప్ట్ చేసిన దత్తత తీసుకొని దీని మెయింటెనెన్స్ చూస్తూ ఉన్నాం. నిన్ననే ఒక లారీయో ఏదో ఇక్కడికి వచ్చి గుద్దేసింది కూడా దీన్ని. ఇవన్నీ కూడా ఇరిగిపోయినాయి. ఇవి కూడా మరి జీవీఎంసీ వారు చేయలేకపోవడం కారణంగా మేమే ఇవన్నీ కూడా మెయింటెనెన్స్, రేపు ఈ రిపేర్స్ అన్నీ కూడా వెల్డింగ్లు కానీ లేకపోతే కొత్తవి మెయింటెనెన్స్ చేస్తాం. అట్లాగే ఇక్కడ గ్రానైట్ పలకలు కూడా ఊడిపోయినాయి. పైన చూస్తే గ్రానైట్ పలక ఊడిపోయి అంతా పెయింట్ కూడా పూర్తిగా పోయింది. వెల్డింగ్లు కూడా పూర్తి స్థాయిలో ఊడిపోయినాయి. ఇవన్నీ కూడా రేపు ఈరోజు సాయంత్రం నుంచి ఈ పనులన్నీ కూడా మొదలు పెడతా ఉన్నాం. పెయింటింగ్ అట్లాగే వెల్డింగ్, ఈ గ్రానైట్ పలకలు కూడా ఇవన్నీ వేయడం జరుగుతుంది. అయితే నేను ఇవన్నీ మేము చేస్తాం, కానీ మిగతా అందరినీ, ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే, మనస్ఫూర్తిగా మీ అందరిని కోరేది, దయచేసి ఎన్టీ రామారావు గారి విగ్రహం చుట్టూతా హోర్డింగ్లు అవి పెట్టమాకండి. ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టేస్తున్నారు విగ్రహం కనిపించకుండా. అది పార్టీలకు అతీతంగా మనం నెహ్రూ గారి విగ్రహానికి కూడా ఎవరైనా హోర్డింగ్లు కడితే తీసేస్తున్నాము ఎప్పటికప్పుడు. ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహం, అలాగే రింగ్ రోడ్ జంక్షన్ లో ఉండేటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం, ఈ మూడింటిని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. దయచేసి ఎవరు కూడా హోర్డింగ్లు పెట్టమాకండి విగ్రహం కనిపించే విధంగా. అలాగే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ పక్కన అడ్డుగా ఉంది, విగ్రహం కనిపించట్లేదు దగ్గరికి వచ్చే వరకు కూడా. అది కూడా తొలగించి వేరే చోటకి మారుస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఏదేమైనా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, ఎన్టీ రామారావు జంక్షన్, ఇది ఎన్టీఆర్ చౌక్ అంటాం, ఈ చౌక్ కి అనుగుణంగా విగ్రహం అందరికీ, ప్రజలందరికీ కనిపించేలాగా, ముఖ్యంగా యువతరానికి ఎన్టీ రామారావు గారు ఆదర్శవంతంగా ఉండాలి. ఆయన విగ్రహం కనిపించేలాగా ఈ ఫ్లెక్సీలు కట్టే వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా దయచేసి ఫ్లెక్సీలు కట్టొద్దని, ఇక్కడే కాదు విగ్రహం అడ్డుకునే విధంగా ఎక్కడో కూడా కట్టొద్దని మనవి చేస్తా ఉన్నాం. ఒకవేళ కట్టిన ఎడల ఎవరైనా సరే ఆ ఫ్లెక్సీలు తొలగించడం జరుగుతుంది. ఇందులో ఏం మొహమాటం లేదండి. అది దయచేసి మీరు అన్నిదా భావించకండి. మరొకసారి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు సమర్పించుకునేటువంటి అవకాశం మళ్ళీ అనకాపల్లి ప్రజలకి, అలాగే జయంతి వేడుకలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియపరుచుకుంటున్నారు. మన్యం జిల్లాలో ఇంటింటా భోగి సంక్రాంతి పండుగలు మానసిక సామాజిక ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి. డాక్టర్ జగన్మోహన్ పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో జనవరి 15న పూర్వీకుల కాలం నాటి ఆనవాయితీగా వస్తున్న పండుగలు మానసిక సామాజిక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని జిల్లా ఎన్సిడి అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. బూర్జా గ్రామంలో భోగి సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. చిన్నారులు భోగి పిడకలను మంటలో వేసి భక్తి శ్రద్ధలను చూపారు. ఇంటి ముంగిళ్లలో సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు రంగులతో ముగ్గులు వేశారు. చిన్న పెద్ద యువత అంతా ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు. చిన్నారులు నృత్యాలతో అలరించారు. ప్రతిభ చూపిన వారిని కొనియాడారు. పంటలు బాగా పండి ఇండ్లకు వచ్చే సమయమని సంక్రాంతి పండుగలో ప్రకృతి
పూర్వీకులను ఆరాధిస్తారని, నూతనత్వాన్ని స్వాగత పలుకుతూ ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందన్నారు. పండుగలు మానసిక, సామాజిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని, ఒత్తిడి, ఆందోళన నుండి విరామం లభించి ప్రశాంతతను, సానుకూల దృక్పథాన్ని అందిస్తాయన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించి సామాజిక బంధాలను బలోపేతం చేసి మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. అలాగే సాంప్రదాయ వంటకాలు ఆరోగ్యకరమని తెలిపారు. మన పండుగ ఆచారాలను భావితరాలకు అందివ్వడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పార్వతీపురం మన్యం జిల్లా సీతనార మండలం బూజి గ్రామంలో మేము ప్రతి సంవత్సరం కూడా మరి ఆనవాయితీగా ఈ భోగి సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. అలాగించి పండగని సందడి చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి పంటలు బాగా పండి ఇంటికి వచ్చే సమయము. ఈ సందర్భం మనకేంటంటే మన ప్రకృతిని, మన పూర్వీకుల్ని ఆరాధించడం జరుగుతుంది. పండగ సందర్భంగా మరి పండగలు అనేది మన ప్రజల్లో కూడా స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి ఎంతగా దోహదపడతాయి. అలాగే కూడా ఈ రంగురంగుల ముగ్గులు వేయడం జరిగింది. మరి ప్రతి ఇంటి దగ్గర ఉన్న ముగ్గులు కూడా ఉదయం అందరూ కూడా మేము వీక్షించడం జరిగింది. బాగా ఎవరైతే ఈ సాంప్రదాయాలు, సంక్రాంతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఆచారాన్ని గుర్తు చేసే విధంగా ముగ్గులు ఎవరైతే బాగా వేశారో వాళ్ళకి ప్రతిభకి తగ్గ ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. అలాగే చిన్నారులు కూడా చక్కగా నృత్యం చేశారు అవుతుంది. అదే మన సాంప్రదాయ వంటకాల్లో కూడా ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ దృష్టిని మనకి ఈ పిండి వంటలు అనేది కూడా మనకి ఎంతగానో దోహదపడతాయి. సో ఆ విధంగా మరి పండగ సందడిని అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుని అందరూ సమైక్యతని, సమన్వయాన్ని పెంపొందించుకునేందుకు, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఈ పండుగలు ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా గ్రామాలు, మన పల్లెటూళ్ళు ఇందుకు మరింత నిరసనంగా దారితీస్తాయి. సో మరి నేను కూడా ప్రతి పండగకి కూడా మా స్వగ్రామం వచ్చి తీర్థానికి ఖచ్చితంగా ఏ పండుగైనా స్వగ్రామం వచ్చి గ్రామస్తులతో, చిన్నలతో కలిసి సరదాగా అందరూ గడపడం నాకు కూడా అలవాటు. మరి ఈ విధంగా ఈ భావితరాలకి ప్రస్తుతం జనరేషన్ కూడా ఇవి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రస్తుతం టెక్నాలజీ, సాంకేతికత కూడిన జీవన విధానం ఎక్కువైపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాచీన కాలం చూస్తున్న ఆచారాలు అనేది భావితరాలకు అందించడంలో మరి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని భాగస్వాములు కానీ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపుదిద్దంలో ఉండాలని కోరుకుంటూ భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ దేవాలయంలో నిర్వహించే గోదా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ దిశలో పెందుర్తి మండలం వెంకటాద్రిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గోదా కళ్యాణ ఉత్సవాన్ని పండిత వర్గాలు శాస్త్రోక్తమంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ గావించారు. అనంతరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీవారిని అధిష్ఠింపజేసి సాంప్రదాయ రీతిలో ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమకూర్చినట్టు పట్టు వస్త్రాలను జనసేన నాయకుడు రాజుల సుధాకర్ దంపతులు స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ వేడుకల విశేషాలను వివరించారు. ఎలాగా వ్యాపారం ఉండదు కాబట్టి శ్రావణ మాసం చీర ముందుగా కొనుక్కుంటే చీరకు చీర ఆఫర్ ఇస్తారు కాబట్టి ఎక్కువ కొనుక్కుంటాం. అట్లాగే భగవంతుడు కూడా మానవ జీవితాన్ని ఇచ్చినందుకు మనం ఏంటి మంచి పనులు చేస్తామో వేచి ఉంటారనమాట. అందువల్ల శ్రీమన్నారాయణ పండగలో పని చేయమంటే ఎవరైనా చేయగలరా? అవునా? చేయలేరు. కానీ ఇది వెంకటేశ్వర తాలూకా సేవ, స్వామి దగ్గరికి వచ్చిన అపారమైన భక్తుల సేవ అనేసి ఇంచుమించుగా 60-70 మంది వచ్చి 20 గ్యాస్ సిలిండర్ కాంప్రమైజ్ అవ్వరనమాట. అటువంటి మెనూలు తయారు చేసుకుని మన వాళ్ళు చక్కగా తయారు చేసి స్వామి చెప్పిన మార్గంలో మనందరం నడవాలి. స్వామి అలాగైనా స్వామి ఒకసారి ప్రీతి పొందరండి, ఒక్కొక్కసారి అయినా స్వామి అలుగుతారనమాట. అలిగితే గోదామ్మవారు వచ్చి, నాయన నువ్వు వాళ్ళ మీద అలక్కయ్యా, వాళ్ళందరూ నీ పిల్లలయ్యా, నువ్వు అలిగితే ఎలాగవుతుంది? మీ ఇందా మా శర్మ గారు చెప్తారు, నీలాస్తంగస్తనగటి శుద్ధ మధ్యోతి కృష్ణ అని చెప్తారు. దాని తర్వాత అర్థం అదే, స్వామిని అలగకుండా మేల్కొని వీళ్ళందరినీ అనుగ్రహించు స్వామి అని చెప్పడం జరుగుతుంది అనమాట. రంపచోడవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి, ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ్ భాస్కర్ దంపతులు గురువారం ఉదయం రాజవొమ్మంగి మండలం కిండ్రా గ్రామ పంచాయతీలోని సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానిక యువతులు, మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే శిరీషాదేవి దంపతులు పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, యువతులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ముగ్గురికి ఏదో పక్క 4 రూపాయలు ఏదో పక్క నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ ప్రకారంగా మాకు మోహన్ శాస్త్రాన్ని కూర్చున్నాం. అమ్మా దయచేసి ముగ్గురు ఎవరో పైకి వెళ్ళిపోయి ఆ చెప్తే మీరు కూడా చూసుకోవాల్సింది కోరుతున్నాం. ప్రతి ముగ్గురికి ఏదో పక్క 4 రూపాయలు ఏదో పక్క నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ ప్రకారంగా మాకు మోహన్ శాస్త్రాన్ని కూర్చున్నాం.
అమ్మా దయచేసి ముఖ్యంగా రెండు ఎవరో పైకి వెళ్ళిపోండి ఆ చెప్తే సబ్బవరం మండలం మొగిలిపురం గ్రామంలో ఏపీ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా రామాలయం ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ముత్యాల ముగ్గులు వేసి తమ ప్రతిభను కనబరిచారు. విజేతలకు ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతికి 8,000, తృతీయ బహుమతికి 5,000, 5 బహుమతులకు 3,000, 2,000 రూపాయల నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు రేల రేల జానపద నృత్యాలు, చిన్నారుల కూచిపూడి, భరతనాట్య నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం బాబ్జీ మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు, దైవ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తున్న నాయకులను, యువకులను అభినందించారు. కార్యక్రమంలో యువ నాయకులు గండి వంశదీప్, గ్రామ పెద్దలు తమరాన బంగారు నాయుడు, గండి సత్యం, అంగటి నానాజీ, వనెల శంకరరావు, గండి నరేష్, మెడపటి రాము, తమరాన సత్యనారాయణ, లైన్ మ్యాన్ నాయుడు, బైలపూడి రాజేంద్ర, మహేష్, ఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఈ ముగ్గురు పోటీలో గ్రాండ్ సక్సెస్ చేశారు. మరి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఉద్దేశించి గౌరవ సభ్యులు బాబు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మొత్తంగా ఇవాళ గ్రామంలో ఉన్న ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో చదువుకొని శుభ్రంగా ఈ సంక్రాంతి ఊరొచ్చి మాతో పాటు ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి శుభ్రంగా ఈ ముగ్గురు పోటీలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ పెద్దలకి మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ కూడా ఎక్కడున్నా ఈ సంక్రాంతి మాత్రం మీ ఊరు రావడం మర్చిపోకండి. మీ అత్తవారికైనా పెళ్ళి అయినా ఏదైనా మా ఊరికి మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఉల్లాసభరితంగా గుర్రం పోటీలు అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు, ఆయన కుమారులు కర్రి భాస్కరరావు, మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రం పందె పోటీలు పలువురిని ఆనందోత్సవాల మధ్య ఉల్లాసంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఈ గుర్రం పందాల పోటీలు తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రజలు ఈ గుర్రం పందాలను చూసి ఆశీర్వదించడం ఆనందదాయకమన్నారు. గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 12,000, ద్వితీయ బహుమతి 10,000, తృతీయ బహుమతి 8,000, నగదు బహుమతులు 4, 5, 6 స్థానాల్లోకి విజేతలకు కన్సోలేషన్ బహుమతిగా నగదు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో 35 గుర్రాలు పాల్గొనడం జరిగిందన్నారు. పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గుర్రం పందాలు పోటీల్లో విజేతలకు కర్రి అప్పారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మన గ్రామంలో అందరికి కూడా గతంలోని 10 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మల గ్రామంలోని సక్సెస్ చేసినందుకు ముందుగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ గుర్రాల పందాలు, ఎద్దుల పందాలు కూడా ఫస్ట్ ఏంటంటే భోగి రోజు ఎద్దుల పందాలు మన రైతు వారిగా ఉండి రైతులు మంచి పంట పండించుకొని వచ్చిన సందర్భంగా 14వ తారీఖు ఎద్దుల పందాలు పెట్టాం. అదే ఈరోజు 15వ తారీఖు గుర్రాల పందాలు. ఈ అందరు కూడా సక్సెస్ చేసినందుకు నాకు ప్లస్ ఈ పోలీస్ వారికి, ప్రెస్ వాళ్ళకి, యూట్యూబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే మన ఎద్దుల పందాలు కానీ గుర్రాల పందాలు కానీ వివిధ గ్రామాల నుంచి 35 ఎద్దుల పందాలు ప్లస్ ఈరోజు 25 వరకు గుర్రాలు వచ్చాయి వివిధ గ్రామాల నుంచి. మంచి వాళ్ళు కూడా మంచి హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఇది చేసినందుకు ప్లస్ అందరికి కూడా ఈ జనాలందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ ఒక కార్యక్రమానికి అందరికి కూడా సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మాది ఉమ్మలాడి గ్రామం అండి. మా గ్రామంలో ఈ 10 సంవత్సరాల నుంచి కూడా కర్రి అప్పారావు గారు కుమారులు కర్రి భాస్కరరావు గారు మరియు కర్రి మాధవరావు గారు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క అధ్యక్షతన గ్రామ ప్రజలు మరియు రైతులు, యువతి అందరి సహకారంతో ఎద్దుల బండి పందాలు, గుర్ర పందాలు జరిపిస్తున్నారండి. ఈ యొక్క ఎద్దుల బండి
ప్రోగ్రాంలు కానీ గుర్ర పందాలు కానీ మా ఊర్లో జరగడం మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇది వరకు మేము ఎవరైనా చూడాలి అని అనుకుంటే కుటుంబంలో అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు తీసుకెళ్ళకుండా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి చూసేవారు. అలాంటిది ఇలాంటి కార్యక్రమం ఉమ్మలాడి గ్రామంలో జరగడం మేము చెప్పుకోవాల్సిన గొప్ప విషయము. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఇతర జిల్లాల నుంచి ఇతర గ్రామాల నుంచి అందరూ కూడా కుటుంబ సమేతంగా పిల్లల్ని తీసుకొని చాలా చక్కగా వచ్చి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఎద్దులు కూడా పోటీల్లో పాల్గొనడానికి, అదేవిధంగా గుర్రాలు కూడా పోటీల్లో పాల్గొనడానికి వస్తున్నాయి. ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరిచి పంపిస్తున్నారు ఏర్పాటు చేసిన వాళ్ళు. అలాగే మా యొక్క సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే, పల్లెటూరులో అని అంటాము. పట్టణాల నుంచి, హైదరాబాద్ నుంచి, టౌన్స్ నుంచి అందరూ పల్లెటూర్లకు వచ్చి వాళ్ళు ఎంతగానో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడో జనరేషన్ లో ఉండేవి. ఈ జనరేషన్ లో పిల్లలకి కోళ్ళు అంటే తెలియదు, మేకలు అంటే తెలియదు, పందాలు అంటే తెలియదు. అలాంటి పందాలని లైవ్ లో చూసి చాలా ఆనందంగా, సినిమాల్లో ఎక్కడో చూస్తాము అలాంటి డైరెక్ట్ గా చూసి చాలా ఆనందంగా అయితే ఫీల్ అవుతున్నారు. గ్రామ ప్రజలందరం కూడా ఏర్పాటు చేసిన వాళ్ళకి, సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం సార్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలో యువకులను ప్రోత్సహిస్తూ క్రికెట్ పోటీలు నిర్వహించి నగదు బహుమతులు, ట్రోఫీలు, ప్రోత్సాహక బహుమతులు అందజేయటం గత 8 ఏళ్లుగా జరుగుతుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పోటీలను బీజేపీ నేత చొక్కాకుల వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిహెచ్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ తనయుడు చొక్కాకుల అనిల్ కుమార్ సంకల్పంతో, సోదరుడు చొక్కాకుల గోవింద్ సహకారంతో విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలలో ఉన్న యువకులు అందరూ ఈ క్రికెట్ పోటీల వలన సంక్రాంతికి కలవడం ఆనందదాయకం అన్నారు. అంతకుముందు సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి మాట్లాడుతూ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు తమ సొంత నిధులతో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ పి చొక్కాకుల గోవింద్, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాలు నాయుడు, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మాజీ సర్పంచ్ సబ్బవరపు దేముడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరగాలి, మా యువకులందరూ కూడా ఒక వేదికపైకి రావాలి, చక్కగా ఆడుకొని మరి అందరూ కూడా సంతోషంగా, మరి ఏదో పోటీ తత్వం కాకుండా సరదాగా అన్న భావంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మరి తోడ్పాటునిచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ తాలూకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకారాన్ని అందిస్తారని చెప్పేసి యువకుల్ని మరొకసారి నేను కోరుకుంటా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమం 4వ రోజు కూడా నాయుడు గారు ఏదైతే సీపరబెల్ నాయుడు ఉన్నాడో వారికి తోడ్పాటునిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరగాలని, మరి జరిపించే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా మా తాలూకా అందరు విలువైనటువంటి అంతకాపల్లి ముత్యాలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లిని కోరుకుంటూ, అలాగే నేను నమ్ముకున్నటువంటి ఆంజనేయ స్వామి కూడా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మా తల కుటుంబం ఏదైతే ఉందో, మా తమ్ముడు సోదరులు మరి గోవింద్ గాని, మా అబ్బాయి అనిల్ కుమార్ గాని వాళ్ళ తోడ్పాటుతో, వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం, అలాగే మా తలకు గ్రామ పెద్దలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ అంతకాపల్లి పంచాయతీ యువకులందరినీ కూడా ఈ సంక్రాంతి 3 రోజులు కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి యువకులందరినీ కూడా మరి క్రీడల్లో పైకి తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మరి పెద్దలు, మరి సీనియర్ నాయకులు, అలాగే లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత బావగారు చొక్కాకుల వెంకట్రావు గారికి, అలాగే మరొక బావగారు సబ్బవరం మండలం వైస్ ఎంపీపీ స్థానిక ఎంపీటీసీ సభ్యులు చొక్కాకుల గోవింద్ గారికి, అలాగే ఎక్స్ ఎంపీపీ ముత్యాలయారి గారికి, ముందుగా మరి పెద్దలకి, మరి యూత్కి, ప్లేయర్స్కి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
అందరికీ ఆల్ ద బెస్ట్. మరి అందరూ కూడా బాగా మరి ఆడి విజేతలుగా మరి నిలవాలని చెప్పి అందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, అలాగే ప్రెస్ వారికి కూడా నా యొక్క నమస్కారం. శ్రీ చొక్కాకల వెంకటరావు గారికి, అలాగే గోవింద్ గారికి, మరి మన గ్రామ సర్పంచ్ గారు నారాయణమూర్తి గారికి, మాజీ ఎంపీపీ ముత్యాలరెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ అండ్ సర్పంచ్ రంగుల దేడుబాబు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల సంపూర్ణ విశ్వాసంతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధిలో ముందుకు పోతూ ప్రజారంజిక పాలన అందిస్తున్నారని తుని నియోజకవర్గం వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ, నర్సీపట్నం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. కోటనందూరు మండలంలో సీనియర్ నాయకులు సహాయ సహకారాలతో పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల్లో విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వెలగా కుటుంబం రాజకీయంగా ఒక ప్రధాన పాత్ర పోషించబోతుంది. రాజకీయాల్లో వాళ్ళకి సొంత స్థానం కూడా రామకృష్ణ గారు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కుటుంబం యొక్క పార్టీ చేసిన సేవలు కానివ్వండి, పార్టీ గెలుపులో వాళ్ళకు పోషించిన కీలక పాత్ర కానివ్వండి. రాను రోజులు కోటనందూరులో మీ ముద్ర వేయబోతున్నారని ప్రజలు కూడా అనుకున్నారు. దీని మీద ఏమో వెలగావారంటే ఎప్పటి నుంచో మా తాతలు ముత్తాతల కాలం నుంచి కూడా వెలగావారంటే ఒకరికి హాని చేయరు, చేతనైతే ఉపకారం చేస్తారు. ఈ వెలగా బ్రాండ్ అనేది ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచి ఉంది. కానీ ఈ రాజకీయాల్లో ఎన్నో రకాల స్వార్థాలు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని చెప్పి గతంలో మా పెద్దలు పూర్వీకులు భావించి అసలు రాజకీయాల జోలికి వెళ్ళనిచ్చేవారు కాదండి. కానీ గత 5 సంవత్సరాల పరిపాలన చూసి యువత ముందుకు రావాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆకర్షితుడినయ్యి మా కుటుంబం మొత్తం కూడా, వెలగావారి కుటుంబం మొత్తం కూడా రాజకీయాల్లో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎంతో పట్టుదలగా, ఎంతో కృషితో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ భవిష్యత్తు బాగుండాలని, పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మేము ఏ కార్యక్రమం చేసినా సరే పార్టీ కనుసరణలోనే, పార్టీ ఆదేశాల మేరకే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడా కూడా 18 నెలల కాలంలో ₹1 అవినీతి కానీ, ఒక అరాచకం కానీ, ఒక తప్పుడు కేసు కానీ మా కోటనందూరు మండలంలో కానీ, కోటనందూరు గ్రామంలో కానీ, తుని నియోజకవర్గంలో కానీ యనమల దివ్య గారు ముద్ర కాదని ఎక్కడైనా జరిగింది ఉంటే మీరు చూపించవచ్చు. మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదని మేము గర్వంగా చెప్పగలం. ఇదే కొనసాగింపుగా మా కోటనందూరు మండలాన్ని, కోటనందూరు గ్రామాన్ని మాకు యనమల రామకృష్ణుడు గారు మా మీద ఎంత భారం పెట్టినా సరే మేము దాన్ని సంతోషంగా స్వీకరించి చక్కగా వారికి మంచి పేరు తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. మా కుటుంబం అంతా కూడా వారికి ఎప్పుడు కూడా సదా వెన్నంట ఉంటాం అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. సీనియర్ నాయకులు చాలా మంది ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ నుండి మీకు ఏ విధమైన సపోర్ట్ ఉంది? వాళ్ళని రాజకీయంగా మీకు ఏ విధంగా ప్రోత్సాహం? సీనియర్ నాయకులందరూ కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారండి. సీనియర్ నాయకుల్లో గాడి రాజబాబు గారు ఎప్పటి నుంచో పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయన మాకు తెలియని విషయాలన్నీ కూడా తెలియచేయడం, అలాగే ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపించడం, అలాగే చిరంజీవి రాజు గారు అవనివ్వండి, అలాగే పోతల సూరిబాబు గారు అవనివ్వండి, పెంటగూడ భాస్కర్ గారు అవనివ్వండి, అలాగే మన రమేష్ గారు, అంకారెడ్డి రమేష్ గారు, మన మార్కెట్ యార్డ్ చైర్మన్ సీనియర్ నాయకుడు, ఆయన అవనివ్వండి, ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు కూడా మాకు యువతకి ప్రోత్సహించి యువతను ముందుకు నడిపించి వారి యొక్క సలహాలు, సూచనలు చెప్పి ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు దోహదపడుతున్నారు. మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. యువత ముందుకు రావాలి, రాబోయే తరాలకి మీరే ఉపయోగపడాలి, మేము ఇప్పటి వరకు చేసాం కాబట్టి మీకు మేము అండగా ఉంటాం, మీరు ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్ళండి, మంచి చేయండి అనే వాళ్ళు మార్గసూచనలు ఇస్తున్నారు. అలాగే మేము కూడా పాటిస్తున్నాం. మా రామకృష్ణుడు గారు మాకు చెప్పింది ఒకటే, మంచి చేయండి చేతనైతే, అంతేగాని ఎవరిని కూడా పాడు చేయొద్దు, ఎవరు ఉద్యోగాలు తీయొద్దు, అలాగే ఎవరి పెన్షన్లు కూడా మనం తొలగించొద్దు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉంచాలి. అర్హత లేకపోతే తప్పుడుగా ఉన్నది ఏదైనా ఉంటే మాత్రం దాన్ని ఇంకొకరికి, అర్హత ఉన్న వ్యక్తులకి ఇవ్వాలి తప్ప అర్హత లేకుండా అనుభవించేవాడిని మాత్రం వదలొద్దు అని చెప్పి ప్రత్యేకంగా మాకు ప్రతి వారం, ప్రతి నెల మాకు ఒక్కొక్కసారి కూర్చోబెట్టి ప్రతి విషయాన్ని మాట్లాడడం జరుగుతుంది, ప్రతి విషయాన్ని చర్చించడం జరుగుతుంది. అలాగే వారు చెప్పిన మార్గంలోనే మనం నడవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా వారికి చెప్పే చేస్తున్నాం, అంతా మంచిగా చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రతిదీ కూడా ప్రజలు మా దగ్గరికి రావచ్చు, చెప్పచ్చు. వారికి ఏ సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
ఒక వ్యాపారవేత్తగా మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? సానుకూలంగా ఉన్నాయి, లేదా ప్రతికూలంగా? భవిష్యత్తులో మీరు ఒక ఫ్యాషన్తో రాజకీయాల్లోకి వచ్చారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక వ్యాపారవేత్త కానివ్వండి, యువ రాజకీయవేత్త కానివ్వండి, నారా లోకేష్ గారితో కానివ్వండి, పక్కన ఉన్న స్పీకర్ గారితో కానివ్వండి, ఇక్కడ రామకృష్ణ గారు మీకు సన్నిహిత సంబంధాలు కూడా మీ మీద ఒక రకమైన బాధ్యతగా పెట్టే అవకాశం కనిపించింది. మిమ్మల్ని చాలా విశ్వసించే అవకాశం కూడా ఉందండి. అది దాన్ని తీసుకొని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? నేను వచ్చిన స్పీడ్లో రామకృష్ణ గారు అవని, అయ్యన్న పాత్ర గారు అవని నన్ను గుర్తించి నాకు నర్సీపట్నం మార్కెట్ యార్డు డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది అయ్యన్న పాత్ర గారు. నేను నర్సీపట్నం నియోజకవర్గంలో బిజినెస్ చేస్తున్నాను, అలాగే తుని నియోజకవర్గంలో కూడా బిజినెస్ చేస్తున్నాను. రెండు చోట్ల కూడా నేను చెప్తే ఆలకించే వ్యక్తులు, మనుషులు అందరూ ఉన్నారు. అలాగే మనకి గౌరవం ఇచ్చే మనుషులు ఉన్నారు. వారందరికీ కూడా ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను కాబట్టి నన్ను నమ్ముకొని ఉన్న ప్రజలందరికీ కూడా నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా సీనియర్ నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను. అలాగే నాకు తుని నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఒక పార్టీ పదవి కూడా ఇచ్చారు యనమల రామకృష్ణ గారు. తుని నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా వాణిజ్య విభాగంలో నాకు ఇవ్వడం జరిగింది. ఇది తొలిమెట్టు. ఇంకా మరెన్నో పదవులు ఇవ్వడానికి ఈ పదవిని నేను ఎంతైతే న్యాయం చేస్తానో అది గ్రహించి పెద్దాయన నాకు మంచి పదవి ఇస్తారని చెప్పి, మంచి ప్రోత్సాహం ఇస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే నేను కూడా ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మంచి మార్గంలో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. యలమంచిలి నియోజకవర్గం శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాంపల్లి మండలం వెంకటాపురం గ్రామం వద్ద జరుగుతున్న సంక్రాంతి సంబరాలను ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్య వ్యవహారాల ప్రతినిధి సుందరపు వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో ఆనందంగా ఉండాలని, ఈ 3 రోజులు నియోజకవర్గ ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ముఖ్యంగా ఈ వేదిక వద్ద ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సంస్కృతి కార్యక్రమాలలో నియోజకవర్గ ఆడపడుచులు వారి పిల్లలతో పాటుగా పెద్ద ఎత్తున పాల్గొని పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. యలమంచిలి నియోజకవర్గ మునగపాకలో వెలుగులు తీసుకొచ్చిన సంక్రాంతి సంబరాలు. రైతు సంఘం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన ఎడ్ల పందాలు, గుర్రం పందాల పోటీలు. అభివృద్ధి పనులకు సహకరించే వారికి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది, స్పష్టం చేసిన పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పాలకొండలో కన్నుల పండుగగా గోపూజ. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. వెంకటాద్రిపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అంగరంగ వైభవంగా జరిగిన గోదా కళ్యాణ ఉత్సవం. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమకూర్చిన పట్టు వస్త్రాలు అందజేద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.